హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేసినానండి. లేచిన కొంచెం లేట్ అయిందిలేండి. పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే మధ్యాహ్నం అయింది కదా, అందుకే పొద్దున్నే స్టార్ట్ చేసుకుని వాకిలి ముందర అంతా కడుక్కొని అంతా ముగ్గులు వేసుకొని కడుపు మనకి అంతా పసుపు అంతా పెట్టుకొని ప్రతిరోజు చేసుకుంటానండి. నేను ఈ పని మాత్రం ప్రతిరోజు చేసుకునేది అయిపోయినది. అంతా పెట్టుకొని కాఫీ చేసుకొని తాగేసి మా యజమానికి ఇచ్చి పుడుగోకులు బిర్యానీ చేస్తాం, మష్రూమ్ బిర్యానీ చేస్తాం అనేసి చేస్తాను. దానికి ఏమేమి కావాలో చూడండి, అంత పెట్టినాను. ఈడ శుంఠి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, కొంచెం టెంకాయ ఇవంతా వేసినాను. పుడుగోకులు అంతా బాగా కడుక్కొనేసి ఒకదాన్ని 4 పెద్దగా ఉండేదాన్ని 4 భాగాలుగా చేసుకొని ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం నూనె వేసి చెక్క, లవంగము, పలావ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పలావ్ ఆకు ఇవన్నీ వేసినాను. దాంట్లోకి కట్ చేసుకోండి ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని దాని నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటున్నాయి. అది వేయించుకున్న తర్వాత మష్రూమ్ కట్ చేసి పెట్టుకోండి కదా, దాన్ని వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకోండి మష్రూమ్ వేసేసి నీళ్ళు వచ్చే వరకు బాగా వేయించుకుంటున్నాను. దాన్ని కూడా మళ్ళీ రుబ్బుకోండి మసాలా ఇవంతా పుదీనా, కొత్తిమీర, టెంకాయ, మిరపకాయ ఇవంతా రుబ్బుకోండి. అదంతా దాన్ని వేసుకొని నీళ్ళు ఇడిచే వరకు దాన్ని బాగా కలుపుకోవాలా. పచ్చి వాసన అంతా పోతే దాంట్లోనే బాగుంటుంది. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా 2 యాడ్ చేసుకుని ఇప్పుడు ఫస్టే పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాం కదా, మనకి కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలా. కొంచెం కారం పొడి, ధనియాల పొడి ఉంచేసుకోవాలా కొంచెమే. మళ్ళీ ఒక పక్కన బియ్యం మనకి ఎంత కావాలంత బియ్యం పెట్టుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. బియ్యంని బాగా నున్నగా పువ్వాకట్టు వస్తుంది అది మాత్రము. మళ్ళీ ఇంకొక పక్క వేడి నీళ్ళు పెట్టుకొని నేను శనగనీళ్ళు వేడి నీళ్ళు కాంచుకొని వేస్తాను, అప్పుడు బాగుంటుంది. శనగనీళ్ళు వేస్తే అంతా ఉత్తరా ఉంటుంది అనేసి ఉడక నీళ్ళు కాంచుకొని అది బాగా కుతుకుత అయినాక నీళ్ళు బియ్యం కడిగి పెట్టుకోండి కదా, ఆ బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ కొట్టుకుంటే నీళ్ళు సూపర్గా మష్రూమ్ బిర్యానీ మాత్రం వస్తుంది. ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చిందని కమెంట్ చేయండి. నిజంగా మాత్రం సూపర్గా వస్తుంది. ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసేది కానీ దాంట్లో కొంచెం పెరుగు మిస్ అయింది, దాన్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ చూడండి, పిల్లలంతా పంపించినాక మామూలు మన రొటీనే కదా, ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పాత్రలు కడుక్కొని అంతా పెట్టుకుని నిన్న చెప్పినా కదా, మీరు ఇంత వేస్ట్ ఏమైనా ఉంటే ఆవు బకెట్లోకి వేస్తాననేసి రేపు చూపిస్తాను. ఏమైనా వేస్ట్ మిగిలింటే పిల్లలు ఏమైనా తట్లేసి పెట్టింటే అదంతా మొత్తం నీట్గా అదంతా తీసుకొని ఒక కరివేపాకు కూడా విడిచాలి. నేను తీసుకొని పోయి ఆవు బకెట్లోకి వేస్తాను, తింటే పుణ్యమన్న వస్తుంది కదా. మళ్ళీ వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకొని అది ఉతుకుతాను. వాకిళ్ళు కిటికీలు అంతా బుధవారమే క్లీన్ చేసుకుంటా. వారానికి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటా. అంత దుమ్ము పడుతుంది, రోడ్ సైడ్ ఉండదు మా ఇల్లు. అంత వారానికి ఒకసారి దుమ్ము తుడుచుకొని వేస్తాను. బుధవారం తుడుచుకుంటాను. కిటికీలు, వాకిళ్ళు అంతా, రూమ్లో ఉండే కిటికీలు, హాల్లో ఉండే కిటికీలు ఇవంతా తుడుచుకుంటాను. బయట ఉండే కిటికీల క్లిప్స్, షూ పాలిష్ చేసేది, షూ బ్రష్, దువాన్లు, కొబ్బరి నూనె తలకు పెట్టి బయటే తలకాయ దూకుంటాం. ఇంట్లో దూకకూడదు, ఇంటికి అంతా రాలుతాయి కదా. దానివల్ల నేను బయటే కొంచెం ప్యాసేజ్ లాగా ఉంది కదా, అక్కడనే తలకాయ దూకుంటాం. ఇంట్లో దూతే ఇంటికి రాలుతాయి. ఎవరికి ఒక ఇంటికి దొరికిందంటే మా ఇంటి అయినా తిడతా అంటారు. అందుకే బయటే తలకాయ దూతాం. మా పాప ఇంటికి కూడా అంతా చాలా రాలుతాయి. ఆ పాప మేము ఇంటికి కొత్తగా వచ్చినాము, నీళ్ళు సెట్ అవ్వకుండా చాలా అంటే చాలా రాలుతూ ఉన్నాయి. మా పాప ఇంటికి కూడా ఎట్లుండే ఒక దినం చూపిస్తాను మీకు. ఇంకా అంతా నీట్గా తుడుచుకునేసింది. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇంట్లోపలికి వస్తుంది. స్క్రీన్ లేచిండే తవ, కట్టన్లు తవ అవంతా ఉంటుంది కదా దుమ్ము, అదంతా వారానికి ఒకసారి తుడుచుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది. బెడ్షీట్లు అంతా ఉతికేసింది కదా, అవంతా బెడ్షీట్లు అన్నీ సర్దుకొని రూమ్లో ఉండేది దివాన్ కట్టుకునే బెడ్షీట్, స్క్రీన్స్ అంతా చూడు నీట్గా మడత పెట్టుకొని అంతా అన్ని కిటికీలు తుడుచుకునేసి నీట్గా మొత్తము అన్నీ తుడుచుకునేసి ఇప్పుడు సాయంత్రం అయింది. వెళ్ళి మా పక్కింటి ఆంటీ చూడండి, అది మనీ ప్లాంట్ వేసినారు. సక్కతుగా వచ్చింది. వాళ్ళు వాటికి 6 monthsకి ఒకసారి కట్ చేసి వేస్తుంటారు. ఏం పెరిగిందంటే అట్లా పెరిగింది. నేను వేసింది చిన్నగా ఉంది. ఇంకా మాది స్నానం చేసుకొని వచ్చి దీపం పెట్టుకుని దేవుని రూమ్ టిప్స్, దీపారాధన చేసేది ఏమైనా ఉంటే నాకు తెలిసిన వరకు చెప్తాను. ఏమైనా ఉంటే అడగండి. నాకు తెలిసిండేది ఏమేమి ఉందో అదన్నీ చెప్తాను. దేవుని రూమ్ టిప్స్, దీపాలు ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా చేయాలో, ఎన్ని దీపాలు పెట్టాలా, ఎట్లా చేయాలా, ఎన్ని కడ్డీలు అంటించాలా, అన్ని దాని గురించి అంతా చెప్తాను. పూజ చేసి వస్తే పటాకులు కొట్టినారు, ఎవరో వచ్చినారనేసి పటాకులు కొట్టినారు ఫ్రెండ్స్. ఈ పూట వీడియో ఇక్కడికే ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.